హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రధానంగా ఏం డిస్కస్ చేయబోతున్నామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంద్రావతి అనే ఆపరేషన్ లాంచ్ చేసింది. ఎందుకు అంటే హైతి అనే దేశంలో ఉన్న భారతీయులు ఎవరైతే చిక్కుకున్నారో ఇప్పుడు, ఎందుకంటే అక్కడ కొంచెం కల్లోల పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఇక్కడ కొంచెం గవర్నమెంట్ ని దించేయడానికి ఆర్మ్డ్ గ్రూప్స్ కంట్రోల్లోకి తీసుకుని ఆల్మోస్ట్ ఒక 2 ఏళ్ల నుంచి కూడా ఇంటర్నల్ గా కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంది. అది ఇంకా కొంచెం పెద్దదైంది. సో ఇప్పుడు ఎవరైతే ఇండియాకి సంబంధించిన వాళ్ళు హైతీలో ఉన్నారో వాళ్ళని దగ్గరలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ కి షిఫ్ట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఆపరేషన్ ఇంద్రావతి. ఈ కాంటెక్స్ట్ లో మనం అసలు హైతీలో ఏం జరిగిందో చూద్దాం. దాంతో పాటు ఇలాంటి ఆపరేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరు సందర్భాల్లో వేరు కంట్రీస్ లో నుంచి రెస్క్యూ చేయడానికి లాంచ్ చేసింది. సో ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్ లో మీ అందరికి తెలిసిందే, పోటీ పరీక్షలకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ ఇలాంటివి ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి కదా, రష్యా యుక్రెయిన్ లో కానీ, లేకపోతే మనం సుడాన్ కేసులో చూసాం. ఇట్లాంటి డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ లో ఆపరేషన్స్ పేర్లు వింటూనే ఉన్నాం. కాబట్టి ఈ రోజు రెస్క్యూ ఆపరేషన్స్ లో భాగంగా అసలు ఇప్పటి వరకు మెయిన్ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఏంటి, అవి ఎక్కడ లాంచ్ చేశారు, వాటి లొకేషన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి, అసలు ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు రెస్క్యూ చేయాలి అని అంటే గనక, మనకి నార్మల్ గా ఉన్న మానవ దృక్పథం ఏంటి, కష్టాల్లో ఉన్న మనిషికి సాయం చేయడం. అదే మరి ప్రభుత్వం అయితే ఇంకా బాధ్యతగా తీసుకుని ఎవరైతే ఇండియన్స్ ఎక్కడున్నా కూడా వాళ్ళని సేఫ్ గా ఇండియాకి తీసుకొచ్చే బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది కదా. అదే బాధ్యత అనుగుణంగానే ఈ ఆపరేషన్స్ అన్ని లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరు చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గరుండి పర్యవేక్షిస్తారు అనమాట. దీంట్లో ఎవరు సాయం తీసుకోవచ్చు, ఇండియన్ ఆర్మీని ఒక్కొక్కసారి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఫస్ట్ థింగ్ మనం చూద్దాం ఇక్కడ అసలు ఏం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే హైతి అనే కంట్రీ ఎక్కడ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ లొకేషన్. ఓకే, ఇది కరీబియన్ కంట్రీ అనమాట. అంటే కరీబియన్ సీ కి దగ్గరలో ఉంది. ఇటు క్యూబా ఉంది, ఇటు డొమినికన్ రిపబ్లిక్ ఉంది అనమాట. సో మీరు చూస్తే కనుక సెంట్రల్ అమెరికన్ రీజియన్ లో ఈ కంట్రీస్ మీకు కనిపిస్తాయి మ్యాప్ లో. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ హైతి అనే దాంట్లో అంతర్యుద్ధం జరుగుతోంది కాబట్టి ఇక్కడ నుంచి అట్లీస్ట్ మనం డొమినికన్ రిపబ్లిక్ ఇనీషియల్ గా వాళ్ళని షిఫ్ట్ చేస్తే, తర్వాత వాళ్ళు ఇండియా రావాలనుకుంటే ఇక్కడ నుంచి మనం ఇండియాకి ఎవాక్యుయేట్ చేయొచ్చు అనమాట. సో అది మెయిన్ ఇంటెన్షన్. అసలు ఈ హైతి క్యాపిటల్ ఏంటి అంటే పోర్ట్ ఓ ప్రిన్స్, ఇది దీనికి క్యాపిటల్. సో అసలు ఏం జరిగింది అంటే 2021 లో ఈ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ ని అసాసినేషన్ చేశారనమాట, అంటే చంపేశారు. ఆ తర్వాత డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న అలీ హెన్రీ అనే ఆయన్ని అప్పటి నుంచి కూడా దిగిపోవాలని చెప్పి కొంతమంది ఆర్మ్డ్ గ్రూప్స్, ఒక గ్యాంగ్స్టర్స్ కానీ వీళ్ళందరూ కానీ ప్రొటెస్ట్లు చేస్తున్నారు. ఆయన రీసెంట్ గా కెనడా వెళ్ళారనమాట, ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ సైన్ చేయడానికి. కెనడా వెళ్ళినప్పుడు ఇంకా అంటే ఆయన ఎప్పుడైతే దేశం దాటి బయటకు వెళ్లారో అప్పుడు ఏం చేశారు, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేవాళ్ళు పోలీస్ స్టేషన్స్ ని, ఎయిర్పోర్ట్స్ ని, ఇలాంటి వాటన్నిటిని కంట్రోల్లోకి తీసుకుని ఇంకా విచ్చలవిడిగా దాడులు చేయడము, మొత్తం అల్లర్లు సృష్టించడం, ఇలాంటివన్నీ చేయడం స్టార్ట్ చేశారు. సో దానివల్ల ఏంటంటే పరిస్థితులు చేజారిపోయే పరిస్థితి వచ్చేసరికి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఆపరేషన్ ఇంద్రావతి అనే దాన్ని లాంచ్ చేసి అక్కడ ఎవరైతే ఇండియన్స్ నివసిస్తున్నారో వాళ్ళందరినీ సేఫ్ గా డొమినికన్ రిపబ్లిక్ పక్కనున్న పొరుగు దేశానికి షిఫ్ట్ చేయడం కోసం ఈ ఆపరేషన్ లాంచ్ చేశారు. సో దీని సందర్భంగా అసలు మనం వైఎన్ న్యూస్, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ హైతి అనేది ఎక్కడ ఉంది చూద్దాం. తర్వాత మిలిటరీ ఆపరేషన్స్ ఏంటి ఇండియాలో. ఇంతకు ముందు మిలిటరీ ఆపరేషన్స్ మనం బ్రీఫ్ గా చూద్దాం, తర్వాత డీటెయిల్డ్ గా ఇంకొక వీడియోలో చూద్దాం. ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ క్యారీడ్ అవుట్ బై ఇండియా, ఇది రెస్క్యూ ఆపరేషన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఇవన్నీ ఈ వీడియోలో మెయిన్ గా మనం డిస్కస్ చేయబోయే అంశాలు. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. సో సిలబస్ మ్యాపింగ్ లో ఇది జిఎస్ పేపర్ 2 డయాస్పోరా అనే సెక్షన్ ఐఆర్ లో చాలా ఇంపార్టెంట్. డయాస్పోరా అంటే ఎవరైతే ఇండియన్స్ బయట నివసిస్తున్నారో వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందనే వస్తారనమాట. వాళ్ళ మంచి చెడు అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చూసుకోవాల్సి ఉంటుంది. సో డయాస్పోరా యాంగిల్ లో ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ ఎవాక్యుయేషన్స్ కానీ చేస్తుంటారు. సో ఆపరేషన్ ఇంద్రావతి అనేది మెయిన్ గా ఎక్కడ లాంచ్ చేశారు, హైతి అనే కంట్రీ నుంచి ఇండియన్స్ ని ఎవాక్యుయేట్ చేయడానికి లాంచ్ చేసిన ఆపరేషన్ ఇంద్రావతి. రీసెంట్ టైమ్స్ లో ఆపరేషన్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో మీరు ఇమేజ్ చూస్తే ఇలా ఉంది పరిస్థితి అక్కడ. సో దీన్ని మనం హైతి అనేది ఆల్రెడీ చూసాం కదా, ఇది కరీబియన్ కంట్రీ, ఇటువైపు క్యూబా, ఇటువైపు డొమినికన్ రిపబ్లిక్ ఉంది. దీని క్యాపిటల్ పోర్ట్ ఓ ప్రిన్స్ అనమాట. పోర్ట్ ఓ ప్రిన్స్ అనేది దీని క్యాపిటల్. సో ఇది తర్వాత ఫస్ట్ ఇప్పుడు మనం ఇంతకు ముందు లాంచ్ చేసిన రెస్క్యూ ఆపరేషన్స్ ఏంటి అనేది చూద్దాం. సో మిలిటరీ ఆపరేషన్స్, ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్, నేవీ ఆపరేషన్స్ వేరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే కనుక మనం ఆపరేషన్ పోలో లాంచ్ చేసాం. హైదరాబాద్ ని ఇండియాలో ఇంటిగ్రేట్ చేయడానికి ఆపరేషన్ పోలో. తర్వాత ఆపరేషన్ విజయ్ ఇండియా నుంచి, అంటే పోర్చుగీస్ నుంచి గోవా డయ్యూ డామన్ తీసుకుని ఇండియాలో కలుపుకోవడానికి ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ మేఘదూత్, ఇలా డిఫరెంట్ ఆపరేషన్
ఆపరేషన్స్ ఉన్నాయి. అవేంటి అంటే కనుక టెరిటోరియల్ ఎక్స్పాన్షన్స్ కి కానీ లేకపోతే మన భూభాగంలో మనం కాపాడుకోవడానికి ఇలాంటి ఆపరేషన్స్ మనం చేయాల్సి వచ్చింది. కానీ ఇవి వేరు ఇవి వేరు, ఇవి రెస్క్యూ ఆపరేషన్స్. అవన్నీ ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు కావాల్సి వస్తే కనుక కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మేము ఇంకొక వీడియోలో మొత్తం మిలిటరీ ఆపరేషన్స్ ఏం జరిగాయి ఇప్పటి వరకు అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం, ఆపరేషన్ పూర్మలై అనమాట. ఈ ఆపరేషన్ పూర్మలై అంటే ఏంటి అంటే ఇది 1987 లో శ్రీలంకలో, మీకు తెలిసిందే కదా, 1987 లో మనకి శ్రీలంకన్ అకార్డు కూడా సైన్ అయింది. ఏం జరిగింది అప్పుడు శ్రీలంకలో, ఎల్టీటీ ఉంది కదా, ప్రభాకరన్ లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ శీలం అనేది, వీళ్ళు ఏం చేశారు, సెపరేట్ గా తమిళియన్ పీపుల్ కి ల్యాండ్ రైట్స్ కానీ ఇవన్నీ వాటి కోసం ఫైట్ చేస్తూ వాళ్ళు ఒక అంతర్యుద్ధం లాంటిది తీసుకొచ్చారనమాట. ఎందుకంటే శ్రీలంక అనేది బుద్ధిస్ట్ డామినేటెడ్ కంట్రీ. దాంట్లో తమిళియన్ గా ఉన్న శ్రీలంకన్ తమిళ్స్, హిందూస్ కి రక్షణ లేకపోవడం, వాళ్ళకి ప్రాపర్ రైట్స్ లేకపోవడం అనేది ఈ మెయిన్ రీజన్ అనమాట, ఈ అంతర్యుద్ధానికి కారణం. సో అలాంటప్పుడు ఈ ఎల్టీటీ తీసుకొచ్చిన సివిల్ వార్ ఏదైతే ఉందో దాంట్లో ఈ జాఫ్నా అనేది, జాఫ్నా అంటే నార్త్ ఈస్టర్న్ పార్ట్ లో ఉన్నదన్నమాట, అంటే ఇక్కడ రౌండ్ అప్ చేసిన ఏరియా. సో దాంట్లో మెయిన్ గా తమిళియన్స్ ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే ఇది ఇండియాకి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ సెటిల్ అయ్యారు అనమాట. మీకు తెలిసిన బ్రిటిషర్స్ ఈ టైంలో, వాళ్ళ టైంలో టీ ప్లాంటేషన్స్ లో వాటిలో వర్క్ చేయడానికి ఇండియా నుంచి శ్రీలంకకి తీసుకెళ్లారు వీళ్ళందరూ లేబరర్స్ కి. సో అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ జాఫ్నాలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ రైట్స్ కోసం ఈ కొంతమంది ఎల్టీటీగా ఫామ్ అయ్యి దాని పేరుతో వాళ్ళు ఫైట్ చేయడం జరిగింది అనమాట. సో ఆ టైంలో ఏం జరిగింది, శ్రీలంకలో జాఫ్నా అనేది మొత్తం ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల అక్కడ వాళ్ళకి ప్రాపర్ ఫుడ్, వాటర్ అలాంటివి ఎసెన్షియల్స్ కూడా లేకుండా అవ్వడం వల్ల ఆపరేషన్ పూమలై అనేది తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈగల్ 4 మిషన్ అని కూడా అంటారు దీన్ని. సో ఈ మిషన్ కింద ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్ సప్లైస్ అన్నిటిని ఎయిర్ డ్రాప్ చేసింది అనమాట. అంటే మీరు ఇందాక ఇమేజ్ లో చూసినట్టు దీని ద్వారా, ఈ ఎయిర్ ఫోర్స్ వెహికల్ ద్వారా మనం వాళ్ళకి కావాల్సిన తిండి, మెడిసిన్స్ ఇలాంటివన్నిటిని కూడా ఈ జాఫ్నా టౌన్ లో ఉన్న తమిళియన్స్ కి ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఎల్టీటీ వాళ్ళకి కొంచెం సపోర్టివ్ గా ఉంది యాక్షన్ అని కూడా క్రిటిసిజం వచ్చింది అనమాట. తర్వాత ఇప్పుడు మనం ఆపరేషన్ కువైట్ ఏం జరిగింది, ఎయిర్ లిఫ్ట్ అనేది చూద్దాం. కువైట్ అనే దాని లొకేషన్ చూడండి, 1990లో జరిగింది. సో కువైట్ అనేది మనకి పర్షియన్ గల్ఫ్ కి ఓపెన్ అయి ఉన్న కంట్రీ అనమాట. ఇవన్నీ కూడా మీకు తెలిసిందే ఆయిల్ రిచ్ కంట్రీస్ కదా. సో పర్షియన్ గల్ఫ్ కి ఓపెన్ అయింది. ఇక్కడ ఇరాన్ ఉంది మనకి, ఇటు సైడ్ సౌదీ అరేబియా ఉంది, తర్వాత ఇరాక్ ఉంది. సో ఇది లొకేషన్ చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా కంట్రీ పేరు చదువుతున్నామంటే రాండమ్ గా చదవడం కాదు, లొకేషన్ అనేది మ్యాప్ లో చూస్తేనే మీకు ఎగ్జామ్ లో క్లారిటీ ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఇరాక్ నుంచి కొంతమంది సోల్జర్స్ ఈ కువైట్ ని అటాక్ చేయడానికి, ఇరాక్ కి కువైట్ వార్ జరిగినప్పుడు అప్పుడు వీళ్ళందరూ దాడి చేయడం వల్ల ఏమైంది, చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ కూడా సౌదీ అరేబియాకి వెళ్ళిపోయారు కువైట్ నుంచి తప్పించుకోవడానికి, ఇరాకియన్ అటాక్స్ నుంచి. సో అప్పుడు ఆల్మోస్ట్ గా 170,000 మంది ఇండియన్స్ కువైట్ లో వర్క్ చేస్తున్నారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్ లో ఉంది. సో వాళ్ళందరినీ రెస్క్యూ చేయడానికి ఆపరేషన్ కువైట్ ఎయిర్ లిఫ్ట్ అనేది తీసుకొచ్చారు. అంటే వీళ్ళందరినీ ఎయిర్ ఫోర్స్ వెహికల్స్ ద్వారా వాళ్ళని ఏరోప్లేన్స్ లో వాళ్ళని మళ్ళీ ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఇది 1998 కువైట్ ఎయిర్ లిఫ్ట్. తర్వాత ఇక్కడ ఏం చూస్తామంటే మనం బేరూట్ ఎయిర్ లిఫ్ట్. ఇక్కడ ఏంటంటే బేరూట్ అనేది కనిపిస్తుంది కదా మీకు, లెబనాన్ క్యాపిటల్ అనమాట ఇది. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఇక్కడ కూడా ఒకసారి మనం ఎయిర్ లిఫ్ట్ చేసాము. సో ఫస్ట్ లొకేషన్ చూడండి, లెబనాన్ అనేది మెడిటరేనియన్ సీకి ఓపెన్ అవుతున్న కంట్రీ. దీనికి బార్డర్స్ లో ఇజ్రాయెల్ ఒక పక్కన ఉంది, సిరియా ఒక పక్కన ఉంది. డొమాస్కస్ అనేది సిరియా క్యాపిటల్, గుర్తుపెట్టుకోండి. మనకి ఇది బేరూట్ ఎయిర్ లిఫ్ట్ కూడా మనకి 2006 లో జరిగింది. దీన్ని మనం ఇంకొక పేరుతో ఏం పిలుస్తామంటే ఆపరేషన్ సుకూన్ అని కూడా పిలుస్తాం. ఎప్పుడంటే ఇజ్రాయెల్ లెబనాన్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ లోకి ఎంగేజ్ అయినప్పుడు ఆ కంట్రీలో ఉన్న ఇండియన్స్ ని రెస్క్యూ చేయడానికి లాంచ్ చేసిన ఆపరేషన్ దీని బేరూట్ సీ లిఫ్ట్ అంటాం, ఆర్ ఎయిర్ లిఫ్ట్ అంటాం, లేదా ఆపరేషన్ సుకూన్ అని కూడా అంటాం అనమాట. ఇది 2006 లో లాంచ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఆల్మోస్ట్ గా ఈ డన్కిర్క్ ఆపరేషన్ అనే దాని తర్వాత లార్జెస్ట్ నేవల్ రెస్క్యూ ఆపరేషన్ అనేది అంటాం అనమాట. అంటే ఇక్కడ నేవీని పంపించి రెస్క్యూ చేశారు. మరి అసలు ఆపరేషన్ ఈ డన్కిర్క్ అంటే ఏంటి అని అంటే ఇది సెకండ్ వరల్డ్ వార్ టైంలో జరిగింది అనమాట. సెకండ్ వరల్డ్ వార్ మనకు తెలిసిందే కదా, ఎల్లైడ్ పవర్స్ అంటే యుఎస్, బ్రిటన్, ఫ్రాన్స్ వీళ్ళందరూ ఒక సైడ్, యాక్సిస్ పవర్స్ లైక్ జర్మనీ వీళ్ళందరూ ఒక సైడ్ ఉన్నారు కదా. అప్పుడు ఈ ఎల్లైడ్ పవర్స్ కి సంబంధించి ఇది ఫ్రెంచ్ లో అంటే ఫ్రాన్స్ కంట్రీలో ఉన్న ఒక లొకేషన్. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ గా అది యాక్సిస్ పవర్ ఎగెయిన్స్ట్ గా వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, జర్మనీ ఫ్రాన్స్ బార్డర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎలైడ్ పవర్స్ కి సంబంధించిన సోల్జర్స్ ని ఎవాక్యుయేట్ చేయడానికి లాంచ్ చేసిన ఆపరేషన్ అనమాట ఇది డన్కిర్క్ అనేది. సో దాని తర్వాత అంత మందిని సీ ద్వారా లిఫ్ట్ చేసిన ఆపరేషన్ ఈ ఆపరేషన్ సుకూన్ కి ఇంకొక క్రెడిబుల్ మనం ఒక రికార్డ్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. సో తర్వాత మనకి లిబియాలో ఏం జరిగింది అంటే ఆపరేషన్ సేఫ్ హోమ్ అంటాం, ఆర్ సేఫ్ కమింగ్ అంటాం.
ఈ ఆపరేషన్ ఎందుకు జరిగింది అనేది చూద్దాం. సో లిబియాకి మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ట్రిపోలి అనేది దీని క్యాపిటల్. ఇది కూడా మెడిటేరియన్ సీకి ఓపెన్ అవుతుంది. మనం ఇందాక చూస్తే ఇక్కడ లెబనాన్ ఉంది, ఈ పార్ట్ ఆఫ్ లెబనాన్ ఉంది ఇక్కడ. సో ఈ కంట్రీ ఇది నార్త్ అమెరికాలో నార్త్ ఆఫ్రికాలో ఉన్న కంట్రీ. ఈ చునీషియా కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచే మనకి అరబ్ స్ప్రింగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏ కంట్రీస్ మనకి మొరక్కో గానీ, ఇవన్నీ స్పెయిన్ గానీ, మెడిటేరియన్ సీకి ఇంపార్టెంట్ గా ఏ కంట్రీస్ బార్డర్ ఉన్నాయి అనేది ఎప్పుడు అడుగుతున్న క్వశ్చన్. సో ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ తర్వాత కూడా ఈ ఏరియా అనేది ఎక్కువ ఫోకస్ అవుతుంది ఏ ఎగ్జామ్స్ లో అయినా. సో ఇలాంటివి చూసుకుంటూ ఉండండి. తర్వాత సుడాన్ గురించి కూడా చూద్దాం మనం. ఆపరేషన్ సేఫ్ కమింగ్ ఆర్ సేఫ్ హోమ్ కమింగ్ అనేది చూద్దాం. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారని 2011 లో లిబియాలో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ జరగడం స్టార్ట్ అయిందో అప్పుడు వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడానికి లాంచ్ చేసిన ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్ అనమాట. తర్వాత చూద్దాం నెక్స్ట్ ఆపరేషన్ మైత్రి. నేపాల్ లో మీకు తెలిసిందే కదా, నేపాల్ లో 2015 లో భారీ ఎర్త్క్వేక్ రావడం వల్ల మనకి అప్పుడు భూకంపం రావడం వల్ల మనం వాళ్ళని ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ప్లస్ నేపాలీస్ కూడా కొంచెం మనం హెల్ప్ చేయడానికి ఆపరేషన్ మైత్రి అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో అది ఆపరేషన్ మైత్రి. దెన్ నేపాల్ అనేది ఏ స్టేట్స్ ఆఫ్ ఇండియాతో బార్డర్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ప్లస్ రీసెంట్ గా మనకి రెండు భూ వివాదాల వల్ల మనకి నేపాల్ తో విభేదాలు రావడం జరిగింది. ఆ రెండు ఏంటి అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్ అని కామెంట్ సెక్షన్ లో. తర్వాత ఇక్కడ చూస్తే కనుక మీరు గగ్రా రివర్, ఇది కూడా గంగా నదికి ట్రిబ్యూటరీగా ఉంది. ఇది ఇక్కడ నేపాల్ నుంచి మన ఇండియాలోకి ఎంటర్ అవుతుంది అనమాట. సోన్, గండక్, అరుణ్ రివర్ అంటే ఇవన్నీ కూడా మనకి ట్రిబ్యూటరీస్ గా ఉన్నాయి, గంగా రివర్ సిస్టమ్ లో పార్ట్. తర్వాత ఆపరేషన్ మైత్రి మనం చూసాం కదా, 2015 నేపాల్ ఎర్త్ క్వేక్ టైంలో రెస్క్యూ ఆపరేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాంచ్ చేసింది. తర్వాత ఆపరేషన్ రాహత్, ఇది యెమెన్ లో 2015 లోనే ఆపరేషన్ రాహత్ అనేది యెమెన్ నుంచి ఎవాక్యుయేట్ చేయడానికి. యెమెన్ మనకి ఇప్పుడు కూడా అంతర్యుద్ధం, హౌతీస్ వీళ్ళందరూ ఇక్కడ నుంచే పనిచేస్తున్నారు కదా. సో హౌతీస్ అనేవాళ్ళు, సో మెయిన్ గా మీరు గుర్తుంటే కనుక రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు ఇజ్రాయిల్ పాలస్తీన్ యుద్ధం సందర్భంగా పాలస్తీనియన్స్ కి సపోర్ట్ చేయడానికి యుఎస్ షిప్స్ ఏవైతే ఇటు నుంచి వెళ్తున్నాయో, రెడ్ సీ నుంచి వెళ్తున్నాయో వాళ్ళని అటాక్ చేస్తూ ఆ షిప్స్ ని లూట్ చేస్తూ వాటి నుంచి వచ్చే మనీని పాలస్తీనియన్స్ కోసం ఫైట్ చేసే వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. సో ఈ హౌతీ అటాక్స్ వల్లనే రెడ్ సీ అనేది ఈ రీజన్ నుంచి షిప్స్ రావడానికి, మనకి ఇండియన్ ఓషన్ వైపు ఇటువైపు రావడానికి భయపడుతున్నాయి అనమాట షిప్స్ అనేవి. సో ఇక్కడ జిబౌటి, హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనేది మనకు తెలిసిన ఏరియానే. సోమాలియాలో కూడా మనకి ఈ మధ్య మారిటైమ్ పైరసీ గురించి కూడా మనం ఒక వీడియో చేసాం. ఇండియన్ నేవీ అనేది రెస్క్యూ చేసింది ఆల్మోస్ట్ గా కొంతమంది పైరేట్స్ అగెయిన్స్ట్ గా. సోమాలియాలో పైరేట్స్ ఉన్నారు. సో ఇదొకటి మన న్యూస్ లో ఉన్నది అంశం. తర్వాత ఆపరేషన్ రాహత్ 2015 లో యెమనీస్ గవర్నమెంట్ హౌతీ రెబెల్స్ కి మధ్యలో. యెమనీస్ గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ ని రూల్ చేస్తున్న వాళ్ళు హౌతీ రెబెల్స్, వీళ్ళు ఒకళ్ళొకళ్ళు అపోజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, హౌతీ రెబెల్స్ కి ఏమో రష్యా సపోర్ట్ చేస్తుంది, యెమనీస్ గవర్నమెంట్ కి ఏమో యుఎస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇలా వీళ్ళిద్దరు ఒకరికొకళ్ళు పడకపోవడం వల్ల ఆపరేషన్ రాహత్ అనే దానికి దారితీసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడి నుంచి రెస్క్యూ చేయడానికి ట్రై చేసింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నో ఫ్లై జోన్ గా సౌదీ అరేబియా అనౌన్స్ చేసేసరికి అక్కడి నుంచి తీసుకురావడం కష్టం అయ్యేసరికి మనం ఆపరేషన్ రాహత్ అనేది లాంచ్ చేయడం జరిగింది. తర్వాత బెల్జియం బ్రస్సెల్స్ ఎయిర్పోర్ట్ లో టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు ఈ రోజు మనకి చూస్తే వార్తల్లో రష్యా మీద కూడా ఐఎస్కే అనేది అటాక్ చేస్తుంది. సేమ్ ఇక్కడ బెల్జియం క్యాపిటల్ బ్రస్సెల్స్ లో ఎయిర్పోర్ట్ మీద ఉగ్రదాడి జరిగినప్పుడు కూడా మనం ఎవాక్యుయేషన్ చేసాం అనమాట. ఇది ఎవాక్యుయేషన్ ఫ్రమ్ బ్రస్సెల్స్ 2016 లో టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ గా ఇండియా 242 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ జెట్ ఎయిర్వేస్ ద్వారా ఇండియాకి తీసుకురావడం జరిగింది. తర్వాత ఇక్కడ మనం చూస్తే కనుక ఇది మ్యాప్ ఆఫ్ మయన్మార్ అనమాట. మయన్మార్ లో ఆపరేషన్ ఇన్సానియత్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇన్సానియత్ అంటే ఏంటి మనకు తెలిసిందే కదా, మయన్మార్ ఒక బుద్ధిస్ట్ దేశం, బర్మాన్ అనే వాళ్ళం ఇంతకు ముందు. సో దీంట్లో ఏమైంది అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బుద్ధిస్ట్ గా ఉన్నారు. సో వీళ్ళు రోహింగ్యాస్ అనే వాళ్ళు ముస్లిమ్స్ గా ఉన్నారు. వీళ్ళని మీరు మా దేశస్తులు కాదు అని చెప్పి వీళ్ళని దేశం వదిలి వెళ్ళిపోమని చెప్పి ఊచకోతకు గురి చేశారు. దానివల్ల ఏమైంది, వీళ్ళు మయన్మార్ లో వీళ్ళ మీద ఇలా జరగడం వల్ల వీళ్ళు బంగ్లాదేశ్ కి గాని ఇండియాకి గాని ఇట్లా రావడం జరిగింది అనమాట. ఆ టైంలో బంగ్లాదేశ్ కి ఒకటేసారి వలసగా రావడం వల్ల ఎక్కువ మంది, వాళ్ళందరినీ బంగ్లాదేశ్ అకామిడేట్ చేసుకోలేనప్పుడు ఇండియా ఆపరేషన్ ఇన్సానియత్ అనేది లాంచ్ చేసి బంగ్లాదేశ్ కి సంఘీభావంగా ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది అనమాట. అదే 2017 లో ఆపరేషన్ ఇన్సానియత్ అనేది మయన్మార్ రెఫ్యూజీస్, రోహింగ్యాస్ ఎస్పెషల్ గా వాళ్ళ వచ్చినప్పుడు జరిగిన ఆపరేషన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది హ్యుమానిటేరియన్ క్రైసిస్ రాకుండా కోక్స్ బజార్ అనేది ఇంపార్టెంట్. బంగ్లాదేశ్ లో ఎక్కువ ఇక్కడ రోహింగ్యా రెఫ్యూజీస్ సెటిల్ అయి ఉన్నారు అనమాట. సో వాళ్ళని
వాళ్ళకి బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసే భాగంగా ఆపరేషన్ ఇన్సానియత్ అనేది లాంచ్ చేయడం జరిగింది. తర్వాత కనుక మీరు చూస్తే యమన్ కి సంబంధించి ఇంకొక ఆపరేషన్ ఏంటంటే మనకి ఇక్కడ సైక్లోన్ వచ్చినప్పుడు ఇది సొకొట్రో ఐలాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు యమన్ లో కూడా క్రైసిస్ జరుగుతోంది కాబట్టి హౌతీ రెబల్స్ మళ్ళీ మళ్ళీ న్యూస్ లో ఉన్నారు కాబట్టి ఇలాంటివి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడగవచ్చు. సో సొకొట్రో ఐలాండ్ అనేది యమన్ కి సంబంధించింది. ఇది ఒక ఐలాండ్. ఇక్కడ ఏమైందంటే సైక్లోన్ జరిగినప్పుడు మనం ఆపరేషన్ నిస్తార్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఈ సైక్లోన్ నుంచి కాపాడటానికి ఆపరేషన్ నిస్తార్ 2018 లో. సో 38 మెంబర్స్ ని, అంటే తక్కువ మందే కదా అని వాళ్ళని అలా వదిలేలేం కదా. సో అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. తర్వాత సముద్ర సేతు అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సజెస్టింగ్ కదా, సముద్రం ద్వారా అంటే నేవీ ద్వారా మనం ఆపరేషన్ కోవిడ్-19 టైంలో కావాల్సిన కంట్రీస్ కి ఈ వ్యాక్సినేషన్స్ ని కానీ లేకపోతే ఇండియన్స్ ని తీసుకురావడానికి కానీ చేసిన ఆపరేషన్ సముద్ర సేతు అనమాట. నేవీ ద్వారా కండక్ట్ చేసిన ఆపరేషన్ 2020లో కోవిడ్-19 నుంచి, ఒక కంట్రీ నుంచే కాదు, స్పెసిఫిక్ గా అన్ని కంట్రీస్ లో స్టాండ్ అయిన వాళ్ళు, ఎందుకంటే సడన్ గా లాక్డౌన్స్ అనౌన్స్ చేశారు కాబట్టి అప్పుడు వాళ్ళని రెస్క్యూ చేసిన మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చిన ఆపరేషన్ అది. వందే భారత్ ఏమో ఎయిర్ లిఫ్ట్ అనమాట, అంటే వీళ్ళందరినీ ఎయిర్ వేస్ ద్వారా తీసుకురావడానికి, సముద్ర సేతు ఏమో నావీ ద్వారా అనమాట. సో ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, రెండు కూడా కోవిడ్-19 ఏ ఒక్క దేశానికి సంబంధించినవి కాదు. సో తర్వాత ఆపరేషన్ దేవి శక్తి, ఇది ఆఫ్ఘనిస్తాన్. మీకు తెలిసిన ఆఫ్ఘనిస్తాన్ లో ఎర్త్క్వేక్ రావడం జరిగింది. తర్వాత మనకి ఇప్పుడు తాలిబాన్ కంట్రోల్ లో ఉంది. ఆల్మోస్ట్ గా మీరు గుర్తుంటే కనుక వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఈ మధ్య లాంచ్ అయితే దాంట్లో కూడా లాస్ట్ ఆర్ లీస్ట్ కంట్రీ ఏదైతే ఉంది అంటే అసలు సంతోషకరంగా లేని దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్ అనే పేరు చూసాం మనం. ఎందుకంటే తాలిబాన్ కంట్రోల్లో ఉండి అక్కడ వాళ్ళ హక్కుల్ని వాళ్ళు తీసేసుకుని, అసలు బేసిక్ రైట్స్ లేక, చాలా మంది వ్యాక్సినేషన్ లేక, ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది వార్తల్లో చూస్తూనే ఉన్నాం. సో ఆఫ్ఘనిస్తాన్ లో లాంచ్ చేసిన ఆపరేషన్ దేవి శక్తి 2021 లో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ ఎవాక్యుయేట్ చేయడానికి తాలిబాన్ తీసుకోగానే వెంటనే అక్కడి నుంచి రావాలనుకున్న వాళ్ళందరినీ రెస్క్యూ చేసిన ఆపరేషన్ దేవి శక్తి. తర్వాత కనుక చూస్తే రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే మనకు ఆల్మోస్ట్ ఇది 2022లో స్టార్ట్ అయింది రష్యా యుక్రెయిన్ అనెక్సేషన్ కానీ వార్ కానీ. సో ఆ టైంలో మనం ఏం లాంచ్ చేసాం, ఆపరేషన్ గంగా 2022లో. సో ఇక్కడ మీరు మ్యాప్ లో చూపిస్తున్నట్టు ఈ కంట్రీ, ఈ రీజియన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్రిమియా అనేది ఆల్రెడీ 2014లోనే యుక్రెయిన్ నుంచి రష్యా నెక్స్ట్ చేసుకుంది. బ్లాక్ సీ కానీ, సీ ఆఫ్ ఎజో, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పోటీ పరీక్షలు. కెర్సన్ గానీ ఇలాంటి నేమ్స్ వాళ్ళు ఇచ్చి ఇవన్నీ ఏ ప్రాంతానికి సంబంధించినవి, ఏ కంట్రీకి సంబంధించినవి అని అడగవచ్చు. ఎందుకంటే ఇవన్నీ యుక్రెయిన్ లో భాగంగా ఉన్నాయి, కానీ రష్యా ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేవి వీటిని క్యాప్చర్ చేయడానికి ఈ ఆపరేషన్స్ లో భాగంగా ఆర్ ఈ వార్ లో భాగంగా వాళ్ళు ట్రై చేశారనమాట. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది రష్యా యుక్రెయిన్ లో వార్ సందర్భంలో అక్కడి నుంచి మనం ఎవాక్యుయేట్ చేయడానికి లాంచ్ చేసిన ఆపరేషన్ గంగా 2022లో. తర్వాత మీరు గుర్తుంటే కనుక లాస్ట్ ఇయర్ సిరియా అను టర్కీలో భారీ భూకంపం వచ్చింది. ఆల్మోస్ట్ గా 7 పైన మాగ్నిట్యూడ్ తో రావడం వల్ల చాలా మంది చనిపోయారు. 10,000 మంది పైనే చనిపోయారని విన్నాం. అప్పుడు ఆపరేషన్ దోస్త్ అనే దాన్ని లాంచ్ చేశారు. సో సిరియాను టర్కీని అసిస్ట్ చేయడానికి, ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళకి సర్చ్ అండ్ రెస్క్యూలో హెల్ప్ చేయడానికి ఈ ఆపరేషన్ దోస్త్ అనేది 2023లో లాంచ్ చేశారు. తర్వాత కనుక మీరు చూస్తే లాస్ట్ ఇయర్ సుడాన్ లో మనకి క్రైసిస్, అంతర్యుద్ధం వచ్చింది. దానివల్ల మనం లాంచ్ చేసిన ఆపరేషన్ అంటే ఆపరేషన్ కావేరి అనేది సుడాన్ కి సంబంధించింది. మీకు తెలిసిందే సుడాన్ నుంచి సౌత్ సుడాన్ అనేది సెపరేట్ గా కంట్రీగా అయింది. తర్వాత ఇది లేటెస్ట్ గా న్యూగా ఫామ్ అయిన కంట్రీ అంటే మనకి రికార్డ్ ప్రకారం సౌత్ సుడాన్ అనమాట. ఇది సుడాన్ నుంచే సెపరేట్ అయిపోయింది. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఆపరేషన్ కావేరి అనేది 2023లో ఎప్పుడైతే ఆర్మీ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్ మధ్యలో సుడాన్ లో అంతర్యుద్ధం స్టార్ట్ అయిందో అప్పుడు ఈ ఆపరేషన్ కావేరిని లాంచ్ చేశాం. రీసెంట్ గా నెక్స్ట్ జరిగిన ఆపరేషన్ ఇంద్రావతి, ఇది హైతి అనే కంట్రీ. గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఎక్కువ. రీసెంట్ టైమ్స్ లో జరిగిన ఆపరేషన్స్ వాటి కంట్రీస్ అడిగి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా ఇంపార్టెంట్. మనం నిన్న అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, విత్ రిఫరెన్స్ టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ మ్యాండేటెడ్ విత్ ద టాస్క్ ఆఫ్ ఎన్ఫోర్సింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఫెమా యాక్ట్. కరెక్టే కదా, ఫెమాతో పాటు పిఎంఎల్ఏ కూడా ఉంది కదా, కరెక్టే. దెన్ ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీ కాదు, ఒక జస్ట్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన బాడీ. సో సెకండ్ స్టేట్మెంట్ ఎక్కడెక్కడ ఉందో ఎలిమినేట్ చేయండి, ఇది తప్పు. దెన్ ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అని చూసాం కదా, అంటే ఇది కూడా తప్పే. తర్వాత 1(3) ఓన్లీనా 1 ఓన్లీనా అనేది చూద్దాం. లైక్ సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కెన్ ఆల్సో రిజిస్టర్ ఏ కేస్ ఆన్ ఇట్స్ ఓన్. దానంతట అదే కేసు రిజిస్టర్ చేసుకోలేదు. బట్ ఎప్పుడు నేను చెప్పినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది అంటే ఈ 2 కేసెస్ లో మాత్రమే చేయొచ్చు. దాంతో పాటు ఒకవేళ ఏదన్నా ఆల్రెడీ ఆ షెడ్యూల్డ్ ఆఫెన్సెస్ లో ఉన్న కేసెస్ ఎక్కడైనా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాక అప్పుడు సుమోటో చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ గా వాళ్ళంతటి వాళ్ళు చేసుకోవడానికి ఉండదు. సో ఆన్సర్ 1 ఓన్లీ అని మాత్రమే.
ఈ రోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. వెరీ రీసెంట్లీ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఐదర్ సఫర్డ్ ఫ్రమ్ సివియర్ ఫెమైన్, acute malnutrition or died due to starvation caused by war or ethnic conflict? Angola, Zambia, Morocco, Tunisia, Venezuela, Colombia or Yemen and Sudan. వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అది ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్ లో. మెయిన్స్ క్వశ్చన్ ఏంటి? ఇండియన్ డయాస్పోరా కెన్ ప్రొవైడ్ రిక్వెజిట్ స్ట్రాటజిక్ ఇంపల్స్ టు అన్లాక్ ఇండియాస్ పొటెన్షియల్ యాజ్ అ గ్లోబల్ పవర్. డిస్కస్. ఇండియన్ డయాస్పోరా అనేది అంటే మన ఎవరైతే బయట మన దేశస్తులు బతుకుతున్నారో వాళ్ళు మనకి ఎలా స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ అనేది, మన గ్లోబల్ పవర్ అవ్వడానికి వాళ్ళది ఏ విధంగా సహాయపడుతుంది అనేది డిస్కస్ చేయాలన్నమాట. అంటే వాళ్ళు మనకి ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే డయాస్పోరా వల్ల మనకి లాభాలు ఏంటి? ఎకనామిక్ గా రెమిటెన్సెస్ వస్తాయి, అది ఎకనామిక్ విషయంలో రాయొచ్చు మీరు. తర్వాత కల్చరల్ కాంటాక్ట్స్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయాస్పోరాని చూస్తే కెనడాకి మనకి మధ్యలో రిలేషన్స్ స్ట్రెయిన్ అవ్వడానికి కూడా కారణం డయాస్పోరానే కదా. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఇండియన్ సిక్ పాపులేషన్ ఉండబట్టే వాళ్ళు ఖలిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్న సిక్ ఓట్లని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి. సో ఒక్కొక్కసారి ఇలాంటి పొలిటికల్ టెన్షన్స్ కి కూడా కారణం అవుతుంది. దాంతో పాటు కల్చరల్ గా అంటే మనకి డిఫరెంట్ కంట్రీస్ కి బుద్ధిస్ట్ రిలీజియన్ కానీ లేకపోతే ఏన్షియంట్ ఇండియన్స్ అక్కడ సెటిల్ అవ్వడం వల్ల కల్చరల్ గా కూడా లింకేజెస్ ఉన్నాయి. దాంతో పాటు పొలిటికల్ గా కూడా కొన్నిసార్లు పొలిటికల్ రిలేషన్స్ కూడా డయాస్పోరా వల్లనే స్ట్రెంథెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్ లో టాప్ మోస్ట్ పొజిషన్ లో ఇండియన్స్ ఉన్నారు. లైక్ యుఎస్ లో కానీ మన ఇండియన్స్ ఎక్కువ పొజిషన్ లో ఉన్నారు కదా, సుందర్ పిచ్చై కానీ సత్యనాదెల్లా కానీ ఇలాంటి వాళ్ళ వల్ల కూడా మన డయాస్పోరా మన స్ట్రాటజిక్ గా ఎకనామిక్ గా ఇంకా గ్లోబల్ పవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా ఈ ఆన్సర్ డిస్కస్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఆన్సర్ రాసి కామెంట్ సెక్షన్ లో చెప్తే మేము ఇంకా ఎలా రాయొచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనం లాస్ట్ కి వచ్చేసాం కాబట్టి వీడియోలో ఏం డిస్కస్ చేసాం? ఆపరేషన్ ఇంద్రావతి అనేది ఎందుకు లాంచ్ చేశారు, దాంతో పాటు మనం చూసిన వేరియస్ ఆపరేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలంలో లాంచ్ చేసిన వేరే కంట్రీస్ లో లాంచ్ చేసిన ఆపరేషన్స్ ఏంటి, వాటిని ఎందుకు లాంచ్ చేశారు, లొకేషన్స్ తో పాటు చూసాం అన్నమాట. ఇలాంటివి మీకు ఇంకా ఏదైనా కావాల్సి ఉంటే కనుక స్టాటిక్ పార్ట్ కి సంబంధించిన వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేయమని మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే నేను ఆ వీడియోస్ ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.